హలో అండి, నా పేరు అడివిశేష్. cinegoer.com వ్యూవర్స్కి రీడర్స్కి హాయ్. నేను ఫ్యూ డేస్లో రిలీజ్ అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ గారి పంజా ఫిల్మ్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నానండి. క్యారెక్టర్ పేరు మున్నా అదొక చాలా నెగిటివ్ షేడ్స్ ఉన్న ఎక్స్ప్లోసివ్ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్లో వర్క్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాలో వర్క్ చేయడం నాకు ఎంత ఆనందంగా ఉందో హోప్ఫుల్లీ ఆడియన్స్ చూడటంలో కూడా అంతే ఆనందంగా ఉంటుందని నమ్మకం ఉంది. సో బేసిక్గా అండి, సినీ ఫీల్డ్లో రావాలని చిన్నప్పుడు ఎవరు అనుకోరు, సినిమాలు చేయాలని చిన్నప్పుడు అనుకుంటారు. సినిమాల్లో యాక్ట్ చేయాలని, సినిమాలు చూసి హ్యాపీ ఫీల్ అవుతుంటారు. నేను కూడా ఎంతోమంది కుర్రాళ్ళలాగా సినిమాలో యాక్ట్ చేయాలని, సినిమాల్ని కెమెరా పట్టుకొని డైరెక్ట్ చేయాలని ఒక ఫీలింగ్లో ఉండేది. అది చేయాలంటే సినీ ఫీల్డ్లోకి రావడం అవసరం, బికాస్ దట్ ఈస్ ద మీడియం బై విచ్ వీ కెన్ కమ్యూనికేట్ టు ది ఆడియన్స్, ఇండస్ట్రీ. సో నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలీదు, ప్లస్ మాది బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ, అంటే ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్డ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మాకు, జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. సో నేను యూఎస్లోనే అక్కడ పెరిగినప్పుడు అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేయటం, అక్కడ ఫిల్మ్ చదివాను శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో. నేను వేరేది ఏది మైండ్ సెట్లో పెట్టుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏ సాఫ్ట్వేర్ చేయటం కానీ ఇంకేవి కూడా చేయలేదు. కంప్లీట్గా ఫిల్మ్స్ మీద ఫోకస్ అయ్యి చాలా కాలం సేవింగ్స్ చేసుకొని కర్మ ఫిల్మ్ తీశాను, కర్మ ఫిల్మ్లో నటించాను. ఆ ఫిల్మ్ వల్ల నాకు వచ్చిన రెస్పాన్స్కి, క్రెడిబిలిటీకి నాకు ఆఫర్స్ వచ్చాయి, కానీ సరైన ఆఫర్ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. అండ్ కర్మ రిలీజ్కి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత పంజా ఆఫర్ వచ్చింది. అండ్ అప్పటిదాకా కూడా, దాని ముందు కూడా ఆఫర్స్ ఎటువంటివంటే, నన్ను ఒక యూత్ లవ్ స్టోరీలోనో, ఒక రెగ్యులర్ లవ్ స్టోరీలోనో చూసిన ఫార్మాట్ లాంటి ఆఫర్సే వచ్చాయి, కానీ సంథింగ్ న్యూ, సంథింగ్ ఎక్స్ప్లోసివ్, సంథింగ్ కొత్త అనే ఒక ఫీలింగ్ అయితే నాకు రాలేదు. పంజాలో రోలు, పంజా బ్యానరు, పంజా పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ కాంబినేషన్ మాత్రం నాకు ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్లా తయారయ్యాయి. ఒక్కటండి, నేను సినిమాల్లో హీరో విలన్ అనేవి నేను పెద్దగా నమ్మను. అది నన్ను ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, నా ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుగు ఫిల్మ్లో ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఆర్ ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే నేను ఎస్వీఆర్ గారు అని చెప్పాను. అండ్ దానికి రీజన్ ఏంటంటే, ఆయన చేయలేని పాత్ర లేదు. అండ్ ఆ విషయంలో నేను ఆయన ఐడలైజ్ చేస్తాను. నా నమ్మకం ఏంటంటే, ఒక స్క్రిప్ట్ అనేది ఒక సెపరేట్ యూనివర్స్. ఆ యూనివర్స్కి సంబంధించినంత వరకు ఒక క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చూసుకోవటం ముఖ్యం. కొన్నిసార్లు ఏంటంటే, సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నా కూడా ఆ క్యారెక్టర్కి పెద్ద విలువ ఉండకపోవచ్చు స్క్రిప్ట్లో. ఇది అటువంటిది కాదు. ఇది ఫిల్మ్లో ఒక నెగిటివ్ రోల్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ పివటల్ క్యారెక్టర్ కాబట్టి చేస్తున్నాను. అది కాకుండా డైరెక్షన్ అనేది ఒక సెపరేట్ ప్యాషన్ అండి నాకు. ఇన్ఫ్యాక్ట్ పంజా తర్వాత నేను నెక్స్ట్ ఓన్లీ డైరెక్షన్ చేయబోతున్న ఒక ప్రాజెక్ట్ ఉంది. సో అది నేను కన్ఫర్మ్ అవ్వగానే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కర్మ ప్రమోషనల్ టూర్స్ అయిపోయిన తర్వాత ఫ్యూ ఆఫర్స్లో ఓరో సడన్గా నీలిమ గారి నుంచి కాల్ వచ్చింది. నీలిమ గారు కాల్ చేశారంటే, ఐ డోంట్ నో, అంటే మేబీ ఫిల్మ్ గురించి జస్ట్ కంగ్రాచులేషన్స్ అనో, లేకపోతే జస్ట్ గుడ్ విషెస్ చెప్దామని ఫోన్ చేస్తున్నారు, లేకపోతే ఫ్రెండ్లీగా ఫోన్ చేసి సపోర్ట్ ఇద్దామని ఫోన్ చేస్తున్నారేమో అనుకున్నాను. నేను రెస్పాండ్ అవ్వగానే ఆవిడ చెప్పింది, వీ వాంట్ యూ టు యాక్ట్ ఇన్ పంజా శేష్ అని చెప్పారు. అండ్ ఆవిడ అప్పటికే కర్మలో సీన్స్, సాంగ్స్ బాగా నచ్చి అవి విష్ణువర్ధన్ గారికి చూపించారట. విష్ణువర్ధన్ కూడా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు మ్యూచువల్గా డిసైడ్ అయ్యారు నాకు ఈ రోల్ ఆఫర్ చేయాలని. నేను అర్కా ఆఫీస్కి వెళ్ళి శోభు గారిని, నీలిమ గారిని, విష్ణు గారిని కలవడం జరిగింది. విష్ణు గారు నాకు ఒక ఫ్యూ అవర్స్ నా క్యారెక్టర్లో సీన్స్ అన్నీ నటించి చూపించడం జరిగింది. ఆ తర్వాత స్క్రిప్ట్ అంతా చెప్పారు. స్క్రిప్ట్కి సంబంధించినంత వరకు ఈ క్యారెక్టర్ ఎంత ముఖ్యమైందని చెప్పారు. అదంతా అర్థమైన తర్వాత నేను ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పాను. అండ్ ఐమ్ హ్యాపీ టు హ్యావ్ డన్ ఇట్. ఒక్కటండి, అందరి ఫ్యాన్స్ లాగానే నేను కూడా ఫీల్ అయింది, పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్, ఆయన పక్కన యాక్ట్ చేయటం, ఆయనతో ఇంటరాక్ట్ చేయటం ఎలా ఉంటుందో అని ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది. నన్ను ఫస్ట్ డే చూడంగానే ఆయన నన్ను చూసి వేర్ యూ ఫ్రమ్ అని అడిగారు. నేనేమో ఎక్కడ వాడినే, సార్ తెలుగు వాడినే అనగానే ఇమ్మీడియట్గా ఆయన తెలుగులో రెస్పాండ్ అయ్యి చాలా ఫ్రెండ్లీగా, చాలా హ్యాపీగా నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. అండ్ అక్కడి నుంచే మా ఇంటరాక్షన్ మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ ఫిల్మ్లో నేను ఒక యాంటాగనిస్ట్ని, ఒక నెగిటివ్ క్యారెక్టర్ని కాబట్టి ఆయనకు అగెన్స్ట్గా మాట్లాడుతూ ఉండాలి కాబట్టి నేను ఆన్ స్క్రీన్ పెద్దగా ఫ్రెండ్లీగా ఉండలేకపోయాను. కానీ షార్ట్స్ మధ్యలో
షూటింగ్కి ముందని షూటింగ్ తర్వాత ఆయనతోటి డ్యూరింగ్ ద డైలీ షూట్స్ ఆయనతోటి చాలా హ్యాపీగా మాట్లాడటం జరిగింది. అండ్ ఆయన నన్ను చాలా ఎంకరేజ్ కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకటి చెప్పగలిగింది ఏంటంటే ఆయన అంత సపోర్టివ్గా, ఫ్రెండ్లీగా, ఎంకరేజింగ్గా ఉండటం వల్లనే నేను అనుకున్న దానికన్నా నా పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ అయింది అని ఒక ఫీలింగ్ నాకుంది. మరి అది బాగుందా లేదా అన్నది ప్రజలు చెప్పాలి. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ది ఆపర్చునిటీ. బేసిక్గా అండి ఫిల్మ్లో నా క్యారెక్టర్ని ఆయన వీడు ఒక కుర్రాడు అన్నట్టుగా చూస్తారు. అండ్ వీడికి ఈ మున్నా అనే క్యారెక్టర్ వీడికి తెలియకుండానే వీడు ఒక డేంజర్. వీడు అవతల వాడికి కూడా అంత క్రేజీ ఫెలో వీడు. సో ఆ క్రేజీనెస్ ఉంటుంది. అండ్ మా ఇంటరాక్షన్స్ కూడా ఆ క్రేజీనెస్ని ఆయన ఎలా హ్యాండిల్ చేసి ఎలా హీరోయిజం చూపిస్తున్నారు అన్నదే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఏ రోజుగా కూడా అండి పవన్ కళ్యాణ్ గారి సజెషన్స్ అయితే నాకు పెద్దగా ఇవ్వలేదండి. నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఇచ్చారు. ఏ రోజు కూడా ఇలా యాక్ట్ చేసేసి, ఇలా నడుసేసి, ఇలా బాడీ లాంగ్వేజ్ చూపిస్తేసి అని ఎప్పుడు చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు కూడాను అది విష్ణువర్ధన్ గారే చెప్పారు యాజ్ ద డైరెక్టర్. పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పిందంతా కూడా ఒక ఎంకరేజింగ్ పరంగా కానీ, ఫ్రెండ్లీ పరంగా కానీ, డిస్కషన్స్ పరంగా కానీ, వేరే సబ్జెక్ట్స్ని డిస్కస్ చేయడం కానీ అలా జరిగింది. ఆయనకి నేను చూపించలేదు కానీ ఫస్ట్ డే నేను ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఓ మై గాడ్ నేను పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేస్తున్నాను అని ఒక అంటే అది టెన్షన్ అనుకోండి, హ్యాపీనెస్ అనుకోండి, అన్నీ కలుపున్న ఒక నర్వస్ ఫీలింగ్ అనుకోండి అది ఉంది. అది మెల్లమెల్లగా ఆయనే నాతోటి క్యాజువల్గా, సాఫ్ట్గా, ఫ్రెండ్లీగా ఉండటం వలన మెల్లగా అది తగ్గిందనమాట. అండ్ నేను రిలాక్స్ అవ్వటం మొదలుపెట్టాను. నేను రిలాక్స్ అవ్వటం మొదలైన తర్వాత కొంచెం పర్ఫార్మెన్స్ కూడా బెటర్గా అవ్వటం మొదలుపెట్టాను. లేదండి, అంటే ఇన్ఫ్యాక్ట్ విష్ణు గారు కొన్నిసార్లు నాకు ఇది టఫ్ సీన్సేష్ అన్నవి ఆయన నాకు 1 టేక్లోనే ఓకే చేసేవారు. కొన్నిసార్లు ఇది ఈజీ సీన్సేష్ అన్నవి నాకు 5-6 టేకులు పట్టేవి. సో నా క్యారెక్టర్ ఎలాగైతే అన్ఎక్స్పెక్టెడో ఈ ఫిల్మ్ షూట్ చేయడం కూడా అంత సర్ప్రైజింగ్గా అనిపించింది నాకు.